అవడంతో పోలీసు బలగాలు కూడా భారీగా మోహరించి ఉన్నారు. జగన్ రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రషీద్ ఇంటి లోపలికి జగన్ వెళ్లారు. జగన్తో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులు కూడా వెళ్లారు. రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్నారు. రషీద్ కుటుంబానికి ధైర్యం చెప్తాం, రషీద్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది అని వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రషీద్ నివాసం వినుకొండలో. ఈ నెల 17వ తారీఖున రషీద్ జిలానీ మధ్య గొడవ జరిగి జిలానీ రషీద్ను అత్యంత దారుణంగా చంపేశాడు. రషీద్ ఇంటి లోపలికి వైసీపీ నాయకులు, వైసీపీ అధినేత వెళ్లారు. అక్కడే రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రషీద్ని జిలానీ చంపిన కారణంగా రషీద్ కుటుంబం వీధిన పడింది. రషీద్ కుటుంబాన్ని ఓదార్చడానికి వైసీపీ అధినేత జగన్ అక్కడికి వచ్చారు. రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ పార్టీ వాళ్లకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది అని రషీద్ కుటుంబానికి చెప్తున్నారు. రషీద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏం జరిగింది అనే వివరాలు కూడా జగన్ తెలుసుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మా ప్రతినిధి రామారావు కూడా రషీద్ ఇంటి దగ్గరే ఉన్నారు. జగన్తో పాటు అక్కడే ఉన్నారు. మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, ఏం చెప్తున్నారు జగన్? రషీద్ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడుతున్నారు? వినుకొండలో దారుణ హత్యకు గురైనటువంటి రషీద్ కుటుంబాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తున్నారు. ఇప్పుడే ఆయన వినుకొండ చేరుకొని రషీద్ ఇంట్లోకి వెళ్ళటం జరిగింది. అయితే ఇక్కడ రషీద్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ సోదరులందరినీ కూడా ఆయన పరామర్శిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాందోళన కలిగించేటువంటి ఘటన ఇక్కడ జరిగింది వినుకొండలో. సో రషీద్ను అత్యంత దారుణంగా హత్య చేశారు. నడి రోడ్డు మీద ఏదైతే కత్తితో నరికి చంపినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచేందుకు జగన్ ఇక్కడికి రావటం జరిగింది. ఆయన ఈ ఘటన తెలిసిన వెంటనే హైదరాబాద్ ఏదైతే తాడేపల్లి నుంచి ఆయన నేరుగా బెంగళూరు వెళ్ళటం జరిగింది. బెంగళూరులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో వెంటనే బెంగళూరు నుంచి నేరుగా తాడేపల్లి చేరుకున్నారు. అయితే నిన్న రావటానికి పరిస్థితి అనుకూలించకపోవటం, వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ రోజు ఆయన ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఆయన కుటుంబ సభ్యులకు ఒక రకంగా చెప్పినట్లయితే అతను ఏదైతే రషీదు తల్లిదండ్రులతో కూడా మనం మాట్లాడటం జరిగింది. వైసీపీలో యాక్టివ్ గా ఉంటారు, జగన్ అంటే అభిమానం. సో ఇదే కేవలం వైసీపీలో యాక్టివ్ గా ఉండటమే వాళ్ళకి నచ్చలేదు. అందుకే రషీద్ని అత్యంత దారుణంగా జిలానీ హత్య చేశారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అత్యంత దారుణంగా హత్యకు గురైన నేపథ్యంలో ఆ కుటుంబానికి నైతికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే ఆ జగన్ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో ఆయన భరోసా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైతే రషీద్ హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఆయన తెలుసుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళకి పూర్తి స్థాయిలో భరోసా పార్టీ తరఫున తన నుంచి కూడా ఖచ్చితంగా రషీద్ కుటుంబానికి అండగా ఉంటాను అనే ఒక భరోసా అయితే మాత్రం ఆయన ఇప్పుడు ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇదే మెసేజ్ ఏదైతే ఒక పార్టీ కార్యకర్త చనిపోయిన సమయంలో అధినేత వచ్చేసి భరోసా ఇచ్చినట్లయితే అది అందరిలో ఒక నైతిక స్థైర్యం కావచ్చు, ఒక ధైర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఇక్కడికి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. అలాగనే ఈ హత్యకు సంబంధించి రషీద్ కుటుంబ సభ్యులు కూడా కోరుతుంది ఒకటే, ఇక్కడ వేరే విధంగా ఇంకోటి రకంగా సహాయాలు కావాలి, ఇంకోటి ఏమి లేదు. కేవలం కోరుతుంది ఒకటే, తమ కొడుకుని అత్యంత దారుణంగా చంపినటువంటి జిలానీని కఠినంగా శిక్షించాలి. సో ఆల్రెడీ ఉదయం కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, జగన్ వచ్చినా ఎవరొచ్చినా ప్రభుత్వాన్ని కానీ ఎవరినైనా సరే మేము కోరేది ఒక్కటే, రషీద్ని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి జిలానీని కఠినంగా శిక్షించాలి, అతనికి ఉరిశిక్ష వేయాలి. ఎందుకంటే నడి రోడ్డు మీదనే అతను నడుపుతున్నటువంటి విజువల్స్ కూడా అందరూ చూసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇదే మాట జగన్కి చెప్తామని కానీ ముందుగానే ఆర్టీవీకి చెప్పడం జరిగింది. ఆర్టీవీతో